సముద్ర జలాల్లో చేపల వేటకు సంబంధించి కేంద్ర మత్స్యశాఖ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. వాటిని మత్స్యకారులంతా తప్పనిసరిగా పాటించాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి చిక్కుల్లో పడొద్దని హెచ్చరిస్తున్నారు. విశాఖ కేంద్రంగా 680 మర పడవలు, మరో 300 ఇంజిన్ బోట్లు వేట సాగిస్తున్నాయంటున్న కథనంపై విశాఖ జిల్లా మత్స్యశాఖ జేడీపీ లక్ష్మణరావుతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. సముద్ర జలాల్లో చేపల వేటకు సంబంధించి కేంద్ర మత్స్యశాఖ ఇటీవలే నూతన నిబంధనలు కొనసాగింపచేసింది. అయితే ఈ యొక్క నిబంధనలు ఏంటి, ఏ విధంగా వెళ్ళాలి మత్స్యకారులు, కొత్త నిబంధనల యొక్క సారాంశం ఏంటనే విషయము విశాఖ జేడీ మన లక్ష్మణరావు గారు మనతో ఉన్నారు. దీనిపై ఈ నిబంధనల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వము కొత్త నిబంధనలు ఇటీవలే మత్స్యశాఖ చేపల వేటకు వెళ్ళే వారికి ఇప్పుడు ఇది ఇటీవల ప్రతిపాదించింది. ఈ యొక్క నిబంధనలు ఏంటి, మత్స్యకారులు ఏ విధమైన నిబంధనలు పాటించాలి? నమస్కారం అండి. సాధారణంగా సముద్ర ఒడ్డు నుండి 12 కిలోమీటర్ల వరకు 12 నాటికల్ మైల్స్ వరకు కూడా మనం ప్రాదేశిక జలాలని చెప్తాం. 12 నాటికల్ మైల్స్ దాటి 200 నాటికల్ మైల్స్ వరకు మనం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్తాం. సో కేంద్ర ప్రభుత్వం మీరు చెప్పినట్టు ఇటీవలే నవంబర్ 4, 2025న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మన ఫిషింగ్ బోట్సు 200 నాటికల్ మైల్స్ వరకు కూడా ఈజెడ్ వాటర్స్లో ఫిషింగ్ చేసుకోవడానికి అనుమతి అనేటటువంటిది ఇచ్చింది. సో దీనివల్ల మత్స్యకారులకి 200 నాటికల్ మైల్స్ వరకు కూడాను ఫిషింగ్ చేసుకోవడానికి యాక్సెస్ అనేటటువంటిది లభించింది. సో మత్స్య సంపద కూడాను ఎక్కువగా పట్టుకోవడం వల్ల మత్స్య సంపద పెరుగుతుంది, మత్స్యకారుల జీవనోపాధి కూడా బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ అనుమతి అనేటటువంటిది జారీ చేయడం జరిగింది. అయితే దీనికి గాను ముందుగా మెకనైజ్డ్ బోట్సు, అలాగే 24 మీటర్ల పైబడి ఉన్నటువంటి ఓవరాల్ లెంత్ పైబడి ఉన్నటువంటి మోటరైజ్డ్ బోట్లు ఏవైతే డీప్ సీ ఫిషింగ్కి వెళ్తున్నాయో అన్నిటికి కూడాను ఈ యాక్సెస్ పాస్లు అనేటటువంటివి మత్స్యశాఖ మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటుంది. సో ఇది సంబంధిత మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, రిజిస్ట్రార్ అంటాం, వారి దగ్గర బోటు యజమాని రిజిస్ట్రేషను, లైసెన్స్ డాక్యుమెంటు, ఆయన తాలూకా ఐడి అనేటటువంటి ధృవీకరణ పత్రాలతో పాటు హాజరై ఆ వివరాలు పొందుపరిచినట్లయితే దాన్ని రియల్ క్రాఫ్ట్ అనేటటువంటి వెబ్సైట్లో ఈ వివరాలన్నీ కూడా అప్లోడ్ చేస్తారు. దీనికి అథెంటికేషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత యాక్సెస్ పాస్ అనేటటువంటిది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది డిజిటల్గా కూడా డౌన్లోడ్ చేసుకొని వాడుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులందరూ కూడాను ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ యాక్సెస్ పాస్ల కోసం సంబంధిత మత్స్యశాఖ అధికారి దగ్గర మీరు ఇప్పుడు చెప్పినటువంటి డాక్యుమెంట్స్తో హాజరైతే యాక్సెస్ పాస్ అనేటటువంటిది జారీ చేయడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు 200 నాటికల్ మైల్స్ వరకు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే విధించిందో షరతులు ఉందన్నారు. ఇప్పుడు ఇంతవరకు ఇది వరకు ఏ విధంగా ఎన్ని కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చు అన్నారు? అంటే ఇంతకు ముందు కూడాను 12 నాటికల్ మైల్స్ ప్రాదేశిక జలాల్లో వేట చేయడం అనేటటువంటిది ఇంతవరకు ఉండేది. అయితే ఇప్పుడు 12 నాటికల్ మైల్స్ దాటి 200 నాటికల్ మైల్స్ వరకు కూడాను స్వేచ్ఛగా వీళ్ళు ఫిషింగ్ చేసుకోవడానికి యాక్సెస్ పాస్తో అవకాశం ఉంటుందన్నమాట. మన విశాఖపట్నంలోని సుమారు ఎన్ని ఓడలు ఉన్నాయి, ఓవరాల్గా మత్స్యకారులు అప్రాక్సిమేట్లీ ఎంత, వాళ్ళ జీవనోపాధి ఈ విధంగా షరతులు ఇప్పుడు విధించారు. దీనివల్ల వాళ్ళకి సౌలభ్యమా లేదంటే ఏమైనా ఇబ్బందులు తలెత్తే ప్రయత్నం ఉందంటారా? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేటటువంటిది అమలు చేయడం జరుగుతుంది. దీంట్లో సముద్ర తీరం నుండి 8 కిలోమీటర్ల వరకు కూడాను ఏవైతే నాన్ మోటరైజ్డ్ బోట్స్ ఉన్నాయో, ట్రెడిషనల్ బోట్స్ అంటాం, వాళ్ళకి కేటాయించారు. ఈ ప్రాంతంలో ఈ మరబోట్ల వేట అనేటటువంటిది నిషేధం. సో ఈ ఈజెడ్లో 200 మైల్స్ వరకు ఇప్పుడు వేట చేసుకునేటప్పుడు మరబోట్లు ఏవైతే 24 మీటర్ల ఓవరాల్ లెంత్ దాటుండి డీప్ సీ ఫిషింగ్కి వెళ్తున్నాయో ఆ మరబోట్లకి మనం యాక్సెస్ పాస్ ఇస్తున్నాం. అన్ని మెకనైజ్డ్ బోట్స్కి కూడా యాక్సెస్ పాస్ అనేటటువంటి జారీ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చూస్తే పరిస్థితి తీర సమీప ప్రాంతంలో ఉండేటటువంటి జలాల్లో మత్స్య సంపద తగ్గిపోయింది. సో ఇప్పుడు
మెకనైజ్డ్ బోట్స్ కానీ మోటరైజ్డ్ బోట్స్ కానీ డీప్ సీ ఫిషింగ్ వైపు దృష్టి మరల్చడం అనేటటువంటి జరిగింది. డీప్ సీలో కావాల్సినటువంటి మత్స్య వనరులు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అందరూ డీప్ సీ ఫిషింగ్ మీద ఫోకస్ చేశారు కాబట్టి ఈ యాక్సెస్ పాస్ అనేటటువంటిది డీప్ సీ ఫిషింగ్ చేసుకోవడానికి వీళ్ళకి ఫ్రీగా చేసుకోవడానికి అనేటటువంటిది అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఏదైతే మనం చూస్తున్నప్పుడు 200 నాటికల్ మైల్స్ యొక్క ఈ పాస్ తీసుకుంటే ఏదైతే సముద్రం మధ్య నడిబొడ్డుకు వెళ్ళి కూడా చేపల వేట చేసుకోవచ్చని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విధించిన ఈ యొక్క షరతులు పాటించాలని, అదేవిధంగా దీనికి సంబంధించి వారి అర్హతలు బట్టి బోటు యొక్క కెపాసిటీ బట్టి ఈ యొక్క డీప్ సీపింగ్ వెళ్ళొచ్చని మనకి చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఏదైనా కూడా ఇది ఏ విధమైన కూడా ఈ భద్రతలు పాటించినట్టయితే తప్పకుండా మత్స్యకారులకి తప్పనిసరి దోహదపడుతుందని కూడా తప్పనిసరిగా భావించవచ్చని కూడా ఇక్కడ మనకి జేడీ గారు చెప్పిన పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం.